నేను 2 సంవత్సరాలు ఐసీయూలో పనిచేశాను. ఐసీయూ అంటే తెలుసు కదా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే అత్యవసర చికిత్సా విభాగం. అక్కడ సీరియస్ పేషెంట్స్ ఉంటారు. కిడ్నీ ఫెయిల్, లివర్ ఫెయిల్, హార్ట్ ఫెయిల్, శరీరంలో పైనుంచి కిందదాకా అన్నిటికీ ట్యూబులు పెట్టుంటారు. వారికి శరీరంలో అనేక అవయాలు పనిచేయవు. వీరిలో 50% మంది మరణిస్తారని మాకు తెలుసు. ఇతను కావచ్చు లేక అతను కావచ్చు, ఎవరు చనిపోతారనేది మాకు తెలుస్తుంది. నేను ఏమి చూశాను అంటే, కొంతమంది స్పృహలో ఉంటారు, కొంతమంది స్పృహలో ఉండరు. ఒక 70 ఏళ్ల వ్యక్తి, అతను చనిపోతాడని నాకు తెలుసు. అతను స్పృహలో ఉన్నాడు, కాని ఏడుస్తున్నాడు. నాకు చాలా బాధనిపించింది. ఇతను ఎలాగూ పోయేదుంది, కాని ఎందుకేడుస్తున్నాడు తెలుసుకోవటానికి అతని దగ్గరికి వెళ్ళి తల నిమిరాను. మీరెందుకేడుస్తున్నారు అని అడిగాను. ఆయన నాతో, నాకు నా జీవితం మొత్తం కళ్లముందు కనిపిస్తోంది. అతని అంతిమ సమయంలో ఇదొక సినిమా రీల్లాగా తిరుగుతోంది. నేను అతన్ని, నీకు ఏమి కనిపిస్తోంది అని అడిగాను. ఒక్క వాక్యంలో అతను నాకు ఏమి చెప్పాడో అందరూ ధ్యాస పెట్టి వినండి. వింటున్నారు కదా? అతను నాతో, నేను ఏవైతే చెయ్యకూడదో అవి చేశాను, ఏవైతే నేను చెయ్యాలో అది చెయ్యలేదు అనన్నాడు. అసలు నువ్వేమి చేశావో చెప్పు అని నేనడిగితే, నేను చాలామందిని నా మాటలతో నిందించాను, అవమానించాను, తిట్టాను. ఇప్పుడు ఈ సమయంలో వాళ్లను నన్ను క్షమించమని అడగలేను. ఎందుకంటే నేను చావడానికి దగ్గరలో ఉన్నాను. మీరు బాగున్నప్పుడు ఏమి చేయగలిగేవారు అని నేనడిగితే, నా దగ్గర హోదా, డబ్బు, అధికారం అన్నీ ఉండేవి. వాటితో నేను చాలామందికి సహాయం చేసి ఆశీర్వాదాలు తీసుకోవలసింది. అది కూడా నేను చెయ్యలేదు అన్నాడు. నువ్వెందుకు చెయ్యలేదు అని నేనడిగితే, నాకు చాలా అహంకారము, ఈగో, ఇంకా ఇతరులు ఇబ్బందులు పడితే చూసి ఆనందపడేవాడిని. నేను చనిపోయే ఈ సమయంలో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అందుకనే నేనేడుస్తున్నాను. ఇలా ఏడుస్తూనే చస్తాను అన్నాడు. ఇదే మరణించే ముందు పశ్చాత్తాపం. నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎలా మరణించాలి అని అనుకుంటున్నారు? మీకు నవ్వుతూ చనిపోవాలనుందా లేక ఏడుస్తూ పోవాలనుందా? నన్ను క్షమించండి. దానికి మీరు చేసే కర్మలు మంచివయ్యుండాలి. అది కూడా చాలా కాలం నుంచి మీరు చేసిన కర్మలు మంచివయ్యుండాలి. అప్పుడే మీరు నవ్వుతూ మరణించగలుగుతారు. లేకపోతే కష్టమే. ఎందుకంటే అవన్నీ మీరు చనిపోయే ముందు గుర్తుకొస్తాయి.